తెల్ల మచ్చలు అన్నవి మనకి డిఫరెంట్ కారణాలు ఉంటాయండి. మనకి బొల్లి మచ్చలు అవ్వచ్చు, లెప్రసీ మచ్చలు అవ్వచ్చు, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అవ్వచ్చు. అండ్ కొన్నిసార్లు అదర్ ప్రాబ్లమ్స్, క్యాన్సరస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కొన్నిసార్లు పుట్టు మచ్చలు కూడా, తెల్ల మచ్చలు కూడా ఉండొచ్చు. అసలు తెల్ల మచ్చ అనగానే అందరూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భయపడిపోతారు. ఏ ఏరియాలో వచ్చింది తెల్ల మచ్చ? ఎట్లా ఉంది? కంప్లీట్ చాకీ వైట్‌లా ఉందా? లేకపోతే మైల్డ్‌గా షేడ్ మారిందా? ఫేస్ మీద ఉందా? బాడీ మీద ఉందా? చేతులకి వచ్చిందా? ఇవన్నీ సైట్స్ అనేవి వెరీ ఎగ్జామినేషన్‌లో ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ తెల్ల మచ్చల్లో మనకి విట్లిగో అంటే బొల్లి మచ్చలు ఉండొచ్చు. అండ్ లెప్రసీ, నేను చెప్పినట్టు లెప్రసీ మచ్చలు కూడా, కుష్టి వ్యాధి కూడా తెల్ల మచ్చల్లాగే వచ్చి స్పర్శ అనేది కనిపించదు. అదొక మచ్చలు ఉంటాయి. వీటన్నిటికి కూడా టెస్టులు చేస్తాము, ఎగ్జామిన్ చేస్తాము. డర్మాస్కోపు, సెపరేట్‌గా బయాప్సీస్ ఇట్లాంటి ప్రొసీజర్స్ చేస్తే మీకు మచ్చ అనేది దేనివల్ల అనేది తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, వీటితో పాటు కొన్నిసార్లు న్యూట్రిషన్ లోపాల వల్ల చిన్న చిన్న పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళలో కానీ మచ్చలు కనిపిస్తాయి. ఎండ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు తెల్లటి మచ్చల్లా కనిపించవచ్చు. దాన్ని పీఎంఎల్ఏ అంటూ ఉంటాము. అండ్ తెల్ల మచ్చలు, రక్తహీనత వల్ల కూడా కొన్నిసార్లు తెల్ల మచ్చలు కనిపిస్తాయి. కొంతమంది పుట్టుకతోనే తెల్ల మచ్చలు ఉంటాయి. పుట్టు మచ్చలు కూడా, తెల్ల పుట్టు మచ్చలు కూడా కనిపిస్తాయి. ఇట్లాగా మనం చెప్పుకుంటూ ఉంటే తెల్ల మచ్చలకు చాలా చాలా కారణాలు ఉంటాయండి. మీకు ఎటువంటి అపోహ కానీ, భయం కానీ ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించండి. డెఫినెట్‌గా మీకు సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. సో, ఈ తెల్ల మచ్చలు అనేవి వివిధ కారణాల వల్ల రావచ్చండి. బట్ ఎప్పుడూ కూడా తెల్ల మచ్చలు రాగానే మీరు భయపడొద్దు. సో, తెల్ల మచ్చలు బేసిక్ సింపుల్ డెఫిషియన్సీస్ వల్ల స్కిన్ డ్రై అయిపోయినా కూడా తెల్ల మచ్చలాగా కనిపిస్తుంది. కొంతమందికి స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, తెల్ల మచ్చలా కనిపిస్తుంది. సో, తెల్ల మచ్చలు అనగానే నేను చెప్పినవన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకొని టెన్షన్ అయితే పడొద్దు. డిఫరెంట్ కారణాలకి, ఏ కారణాలకైనా డెర్మటాలజిస్ట్ మీకు సొల్యూషన్ సాల్వ్ చేస్తారు. మీరు రెగ్యులర్‌గా సన్ స్క్రీన్ యూస్ చేసుకోండి, మాయిశ్చరింగ్ యూస్ చేసుకోండి, టచ్ చేసి చూసుకోండి, స్పర్శ ఎట్లా ఉంది ఏంటని చూసుకోండి. అండ్ పెరుగుతుందో లేదో చూసుకోండి, కలర్ మారుతుందో చూసుకోండి. డెఫినెట్‌గా మీకు సొల్యూషన్ అనేది సాల్వ్ అవుతుంది. మొటిమలు అన్నవి పింపుల్స్ అండి జనరల్ టర్మ్స్‌లోని. మెడికల్ టర్మ్స్‌లో దాన్ని యాక్నీ అంటూ ఉంటాము. సో, మనకి యవ్వనంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ సిగ్నల్ అనేది మొటిమలే అనమాట. చిన్న చిన్న పింపుల్ లాగా బుగ్గ మీద కానీ, ఫోర్‌హెడ్ మీద కానీ కనిపిస్తూ ఉంటాయి యుక్త వయసులోకి వెళ్తున్నప్పుడు పిల్లల్లో. సో, బేసికలీ హార్మోన్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. బాడీ స్ట్రక్చర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, షేప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో, పిల్లల్లో, ఆడపిల్లలు కానీ, మగ పిల్లల్లో కానీ 9 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి కొంచెం 11 ఇయర్స్, 12 ఇయర్స్లోకి వెళ్తున్నప్పుడు బాడీలో ఉన్న హార్మోన్స్ చేంజ్ అవ్వడం, హెయిర్స్ అనేవి ఫామ్ అవ్వడం, ప్రైవేట్ పార్ట్స్ లేకపోతే బాడీ బ్రెస్ట్ కానీ ఇవన్నీ డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో, అదే సేమ్ టైమ్ సైమల్టేనియస్గా ఫేస్ అనేది కొంచెం ఆయిలీగా అవ్వడం, గ్రీజీగా అవ్వడం, ఇలాగా మొటిమలు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో, మొటిమలు అనేది బేసికలీ యాక్నీ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఆయిల్ గ్లాండ్ సెక్రేషన్ అనమాట. ఆయిల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. మన ఫేస్ కొంచెం చక్కగా షైనీగా ఉండాలంటే ఆయిల్ గ్లాండ్స్ ఉండాలి. కంప్లీట్ ఆయిల్ గ్లాండ్స్ అనేవి లేకపోయినా కూడా స్కిన్ డ్రై అయిపోయి డల్గా కనిపిస్తుంది. సో, ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి మనకి సీబమ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ సీబమ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఈ హెయిర్ ఫాలికల్ పక్కన ఆయిల్ గ్లాండ్ ఉంటుంది. సో, ఈ ఆయిల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయిన సీబము ఈ హెయిర్ ఫాలికల్ పక్కన ఈ బ్యాక్టీరియల్ అనేది ఫామ్ అయ్యి బ్లాక్ చేస్తుంది పోర్ని. సో, ఈ బ్లాక్ అయినప్పుడు, పోర్ బ్లాక్ అయినప్పుడు మన పింపుల్స్ అనేవి ఫామ్ అవుతాయి, మొటిమలు అనేవి ఫామ్ అవుతాయి. సో, ఇది ఇట్స్ ఇండికేషన్ ఫర్ అ ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. సో, ఈ మొటిమలు అన్నది ప్యూబర్టీలోకి ఎంటర్ అవుతున్న పిల్లల్లో కనిపిస్తుంది. బట్ కొంతమంది హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పెద్దవాళ్ళలో కూడా చూస్తున్నాము. సో, ఈ మొటిమలకి మనకి డిఫరెంట్ లేజర్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉంటాయి. ఐపీఎల్ లేజర్ కానీ, కార్బన్ పీల్, క్యూసిచి ఎన్డీఏ లేజర్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. సో, ఈ మొటిమలకి మనకి ఫాస్ట్గా తగ్గించేది ఈ లేజర్ ద్వారా హెల్ప్ అవుతుంది అనమాట. మెడికేషన్స్ లాంటివి యూజ్ చేసుకుంటూ ఈ లేజర్స్ లాంటివి యూజ్ చేసుకున్నట్టయితే మొటిమలు అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. సో, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ లేకుండా ఎక్కడైతే మనకి ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో, ఎక్కడ బ్లాక్ అయిపోతుందో పోరు, అక్కడ మనం యూజ్ చేసేటప్పుడు లేజర్స్ బాగా పనిచేస్తాయి. కెమికల్ పీల్స్ లాంటివి కూడా ఉంటాయన్నమాట. సో, కెమికల్ పీల్స్ లేజర్స్తో పాటు కాంబినేషన్ కింద చేసుకుంటే పింపుల్స్ అనేవి బాగా తగ్గుతాయి. సో, లేజర్ ట్రీట్మెంట్స్ అనగానే మనకి ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి చాలా డిఫరెంట్ బ్యూటీ పార్లర్స్ దగ్గర నుంచి చాలామంది డాక్టర్స్ సబ్జెక్టు లేకుండా ఉండేవాళ్ళు దే ఆర్ ఆల్ ప్రాక్టీసింగ్ అనమాట. సో, ఈ లేజర్స్ ఆల్వేస్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ని ప్రిఫర్ చేయడానికి ట్రై చేసుకోండి. బికాస్ ఇన్ అండ్ అరౌండ్ దాని సబ్జెక్ట్ బాగా తెలుస్తుంది కాబట్టి. సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్స్ లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తాము. అవి యూజ్ చేసుకుంటూ, ఆ మొటిమలకు వాడే క్రీమ్స్ యూజ్ చేసుకుంటూ ప్రాపర్ జాగ్రత్తలు పాటించినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉండవండి. పోస్ట్ లేజరు ఆల్వేస్ అడ్వైజ్ పేషెంట్స్ సన్ స్క్రీన్ చెప్తాము. హైడ్రేషన్ ఇంపార్టెంట్, మంచిగా వాటర్ తీసుకున్నట్టు, డైట్ ఫాలో అవ్వాలి. డైట్ కూడా ఆయిల్ ఫుడ్స్ అని, జంక్ ఫుడ్స్ లాంటివి తగ్గించుకోవాలి. ఇవన్నీ తీసుకున్నట్టయితే మొటిమలు అనేవి పెరిగిపోతాయి. సో, ఇలాంటి డైట్ కొంచెం కంట్రోల్ చేసుకుంటూ, సన్లైట్ అవాయిడ్ చేసుకుంటూ, మంచి నిద్ర
అండ్ వీలైతే ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే హార్మోన్స్ అనేవి చాలా మటుకు రెగ్యులరైజ్ అవుతుంది.